చాలా మంది నాకు అడిగే క్వశ్చన్స్, సార్ ఎక్కువ ఐరన్ వేస్తే బాగా గట్టిగా ఉంటది, బలంగా ఉంటది, ఓన్లీ ఇనుముతో బాగా గట్టిగా బాగుంటది అని. అది ఒక రేషియో ఉంటది. ఆ రేషియోలో లోబడే మేము ఆ ఐరన్ ను యూజ్ Iron చేసుకోవాలా. మరి ఆ రేషియోకు తక్కువ కాకూడదు, ఆ రేషియోకు ఎక్కువ కాకూడదు. ఎక్కువ అయినా ప్రాబ్లమే, తక్కువ అయినా ప్రాబ్లమే. ఇప్పుడు మీరు అడగచ్చు, సరే ఎక్కువ అయితే ఏం ప్రాబ్లము, తక్కువ అయితే ప్రాబ్లమే, కూలిపోతుంది, ఆ స్ట్రెంత్ తీసుకోదు. కానీ ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎక్కువ అయినా కూడా ప్రాబ్లమే. అంటే ఏ విధంగా? దాని ఏముందంటే, మీరు ఎగ్జాంపుల్ 9/14 ఒక కాలం తీసుకున్నారు. కాలం తీసుకొని విపరీతంగా దాంట్లో ఎన్ని కావాలంటే విచ్చలవిడిగా ఐరన్ వాడేసినారు. ఐరన్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు ఐరన్ టు ఐరన్, బార్ టు బార్ దగ్గర దగ్గర ఉండడం వల్ల కూడా ఈ హీటు రెండు కలిసి అది ఏమవుతుంది, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడం వల్ల క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి, పగుళ్ళు వచ్చేస్తాయి, ఆ పిల్లర్ అంతా పగిలిపోతుంది. అది మరీ విపరీతంగా ఇంకా ఎక్కువ వేసేసినారంటే మా పిల్లర్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. అవి అన్నీ ఎవరు గైడ్ చేస్తారు? ఇంజనీర్ గైడ్ చేస్తాడు. ఎప్పుడు ఆ కన్సల్ట్ అయినప్పుడు ఆ స్ట్రక్చర్ డిజైన్ ఏ విధంగా ఉండాలా, మీరు చూస్ చేసుకున్న ప్లాన్కు ఏ విధంగా స్ట్రక్చర్ డిజైన్ ఉండాలా, పిల్లర్స్ ఏ సైజెస్ వేయాలా, ఆ సైజు పిల్లర్కు ఎన్ని బార్స్ యూజ్ చేయాలా, ఏ సైజ్ బార్ యూజ్ చేయాలా అనే కంప్లీట్ క్లారిటీ ఆ ఇంజనీర్ ఇవ్వగలుగుతాడు.